కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఇండస్ట్రీలో చాలా రేర్గా ఉంటారు ఇలాంటి పీపుల్. మీరు 500 పైన సినిమాలు చేశారు, చాలా సీరియల్స్లో వర్క్ చేశారు, అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ 100 పైన హీరోయిన్స్గా చేశారు. 152 పైన సినిమాలుగా హీరోయిన్గా చేశారు. అసలు అదంతా మళ్ళీ తలుచుకుంటే అసలు ఎలా ఉంటుంది? అసలు నాకు అప్పుడప్పుడు చాలామంది పంపిస్తూ ఉంటారు. ఆ మూవీ వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తుంది చిన్న రికార్డ్ చేసి ఇమీడియట్గా వాట్సాప్లో, మేడం ఈ మూవీ చేస్తున్నా, మేడం ఈ మూవీ చూస్తున్నాం, ఎయిదర్ ఇట్ విల్ బి తమిళ్ ఆర్ తెలుగు, కన్నడ ఆర్ మలయాళం, మొత్తం 4 లాంగ్వేజ్లో ఎవరో ఒకళ్ళు వాట్సాప్లోని ఆ చిన్న సీను నేను వచ్చింది ఆ సీన్ పెడుతూ ఉంటారనమాట. వెంటనే వాళ్ళు చెప్పిన తర్వాత ఓ టీవీలో నా మూవీ వస్తుందా అని అప్పుడు వెళ్ళి నేను పెట్టి నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పాత సినిమాలు కదా, అంటే టీవీలో అన్ని ఛానల్స్లోని నా మూవీస్ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ మూవీస్ కదా. ఎస్, అది నిజంగా నా అదృష్టం ఏంటంటే 95% నా మూవీస్ సక్సెస్. అంటే మేబీ ఫెయిల్యూర్ అని నేను చెప్పను, డిజాస్టర్స్ లేవు నా అకౌంట్లో తీసుకోవడానికి కూడా లేవు అసలు. అంటే ఇది ఫ్లాప్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. బట్ 95% ఆల్ ప్లాటినం జూబ్లీస్ అండ్ గోల్డెన్ జూబ్లీ ఆర్ 100 days 150 days అలా చూసాను. మేబీ 5% ఏంటంటే లైక్ 50 days 75 days అలాగా. దెర్ ఈస్ నో ఫెయిల్యూర్స్ అండి. నా మూవీ ఎప్పుడు ఇది ఫెయిల్ అయ్యింది అనే మాట 4 లాంగ్వేజెస్లో నేను ఎప్పుడు వినలేదు. మీరు చెప్తుంటే 100 days 150 days కంపేర్ ఇప్పుడు చూడండి, మీరు 50 days చెప్పారు కదా, అవి కూడా హిట్స్. అది ఒక థియేటర్ 2 థియేటర్లు అని కాదు, లైక్ మ్యాక్సిమం థియేటర్స్. ఇప్పుడు ఎలాగో థియేటర్స్ తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు మనం ఒక రోడ్లోనే చూస్తే ఒక 2-3 థియేటర్స్ ఉండేవి. ఆ 2-3 థియేటర్స్ కూడా ఫుల్ కంప్లీట్గా హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండేవి. సో అలా సినిమాలు పెట్టినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారా? అన్ని గుర్తు ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడతారు. కొంతమంది కాల్స్ చేస్తారు, మేడం ఈ పలానా సినిమా చూసాము, ఎంత బాగున్నారు మీరు, మీదంతా గోల్డెన్ పీరియడ్ మేడం. అందరూ నాకు ఎక్కువ చెప్పింది ఏంటంటే, నా మూవీస్ చూసినప్పుడు లైక్ అప్పట్లో మంచి కథలు ఉండేవి. లైక్ కథలుతో పాటు ఒక బాబాయిలు, అత్తయ్యలు, పిన్నులు, లైక్ గ్రాండ్ పేరెంట్స్, తాత, అమ్మమ్మ, నానమ్మ, ఇలాగా ఒక కుటుంబ కథ చిత్రాలు ఉండేవి. అందరినీ ఆ వాల్యూస్తోని అలా స్క్రీన్లో చూస్తే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎందుకు మేడం అలా రావట్లేదని పాపం వాళ్ళు నన్ను అడుగుతారు ఇన్నోసెంట్గా. దట్ నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ 11 yearsకి అసలు ఏం తెలియదు, స్కూల్కి వెళ్తూ ఉంటాం, ఎలా ఉండాలో కూడా తెలియదు. మీరు ఫస్ట్ సినిమానే హీరోయిన్గా కదా? అవునండి. సో అసలు ఎలా సాధ్యమైంది? ముందు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎలా వచ్చింది? ఇట్ ఈస్ లైక్ రెడ్ కార్పెట్ అని చెప్పాలి. అసలు మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ లేదా నాకు కానీ, అంటే ఎలా చెప్పాలి తెలీదు నాకు. అసలు అటువంటి ఇది అనేది లేదనమాట. టోటల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఏమీ లేదు. మేము చెన్నైలో రంగరాజపురం అని అంటే ఓన్లీ తెలుగు పీపుల్ ఉంటారు. మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. లైక్ యూ కెన్ సే 99% తెలుగు వాళ్ళు, తెలుగు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అలా ఉండేవారు. అలాగా అందరూ మాట్లాడుకుంటుంటారు. ఇది చిన్న ఏమంటారు ఏరియా రంగరాజపురం అని అంటే. ఇలా డెఫినెట్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మేమంటే చిన్నపిల్లలం, మేము ఎవరితో మాట్లాడడానికి ఉండదు. నాన్నగారు అమ్మగారు అందరితో మాట్లాడతారు కాబట్టి ఒకరోజు నాన్నగారు వీళ్ళందరూ మేనేజర్లు ఎవరో కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పుడు అప్పుడే స్కూల్ నుంచి నేను అక్క చెల్లి తమ్ముడు వస్తున్నాం అనమాట. వస్తే మా నలుగురిలోని ఆయన కృష్ణయ్య గారు, కన్నయ్య ఆయన పేరు. ఆంజనేయులు నీ చిన్న కూతురు కదా అని అన్నారు.
అవునంటే అవును అంటున్నారు నాన్నగారు.